బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. సినిమా టికెట్ ధరలు పెంచితే ఆ లాభాల్లో 20% సినీ కార్మికులకు ఇవ్వాలని సూచన చేశారు ముఖ్యమంత్రి. ఈ షరతులు పాటిస్తేనే భవిష్యత్తులో టికెట్ ధరల పెంపుకు అనుమతిస్తామని చెప్పి కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. జీవోలు నిబంధనలు కూడా అవసరమైతే సడలిస్తామని కూడా ముఖ్యమంత్రి ప్రకటన చేసినటువంటి పరిస్థితి. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పి చాలా గట్టిగా వాయిస్ని వినిపించినటువంటి పరిస్థితి. తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీలకమైనటువంటి సూచన చేశారు. సినిమా టికెట్ ధరలు పెంచుకోవాలని చెప్పి పెద్ద సినిమాలకు సంబంధించి నిర్మాతలు, హీరోలు, దర్శకులు అందరూ కూడా వస్తూ ఉంటారు, మమ్మల్ని కలుస్తూ ఉంటారు. సినిమా టికెట్ల రేట్లను పెంచాలని చెప్పి ప్రభుత్వం దగ్గరకు వస్తూ ఉంటారు. ఆ పెంపు ద్వారా, ఈ సభ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా, ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు లాభం ఏదైతే ఉంటుందో 20% సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు కేటాయించాల్సిందే అంటూ షరతు విధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే కాకుండా సినిమా ద్వారా వచ్చే మొత్తం ఆదాయం ఏదైతే ఉంటుందో అందులో కూడా 20% వాటాను కార్మికుల కోసం ఖర్చు పెట్టాలి, కార్మికుల సంక్షేమం కోసం ఇవ్వాలని చెప్పి సినీ ఇండస్ట్రీకి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 పాయింట్లు చాలా కీలకంగా ఈరోజు సభలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకటి, అదనపు లాభాలు ఏవైతే ఉంటాయో, పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు మాకు టికెట్ రేట్లు పెంచుకోవాలని చెప్పి టికెట్ రేట్లు పెంచుకుంటారో దాంట్లో వచ్చినటువంటి ఆదాయం, అదనపు ఆదాయం ఏదైతే ఉంటుందో రేట్లు పెంచుకోవడం ద్వారా వచ్చిన ఆదాయం, దాన్ని 20% ఆ లాభాల్లో నుంచి 20% సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు ఇవ్వాల్సిందే అని చెప్పారు. ఇంకొకటి, మొత్తం ఆదాయంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత లాభాలు గడించిన తర్వాత ఆ మొత్తం ఆదాయంలో కూడా 20% కార్మికుల కోసం ఖర్చు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ఇవాళ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. ఈ షరతులు ఎవరైతే పాటిస్తారో భవిష్యత్తులో వాళ్లకు మాత్రమే టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తాం. దాంట్లో భాగంగా ఈ జీవోలో కూడా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని సడలిస్తామని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. యూసుఫ్గూడలో పోలీస్ గ్రౌండ్లో జరిగినటువంటి సినీ కార్మిక సంఘాల అభినందన సభలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో సినీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, తమ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట బలంగా వినిపించారు. సినీ పరిశ్రమ కార్మికులు మా కుటుంబ సభ్యులు, వారి సంక్షేమం మా ప్రాధాన్యత, వాళ్ళ బాగు కోసం మేము ఏం చేయటానికైనా సిద్ధమే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్మికుల పట్ల ఉన్నటువంటి తనకున్న ప్రేమను ఈ సందర్భంగా ఈ సభ ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో కూడా విందాం. పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ₹1 కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. యూసుఫ్గూడలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సినీ కార్మికుల అభినందన సభలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీని పట్ల, ఈ నిర్ణయం పట్ల సినీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలా ప్రభుత్వాలు వచ్చాయి, సినీ కార్మికుల్ని
కేవలం వాళ్ళ ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని కార్మికుల సంక్షేమం కోసం ఎవరూ ఆలోచించలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్మికుల పక్షాన నిలబడ్డారు. సినీ కార్మికుల పక్షపాతి అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. వాళ్లకు వచ్చేటటువంటి ఆ లాభాల్లో నిర్మాతలు, పెద్ద సినిమాలు నిర్మించే వాళ్ళు, టికెట్లు పెంచుకునే వాళ్ళు వాళ్ళ లాభాలు చూసుకున్నారు తప్పించి మా గోడు ఎవరు వినిపించుకోలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పక్షాన నిలబడ్డారు అంటూ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా సినీ కార్మికులు తమ వేతనాలు పెంచాలని చెప్పి చాలా వరకు కూడా వాళ్ళు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా కార్మికులు ఈ నిర్ణయం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి ఈ కీలక సందర్భంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వరాల జల్లు కురిపించడం పట్ల, సినీ కార్మికులకు ఈ హామీ ఇవ్వటం పట్ల ఇదొక ఈ ఉప ఎన్నిక ప్రచారంలో ఒక గేమ్ చేంజింగ్ డెసిషన్ కాబోతుంది అనటంలో ఏమాత్రం డౌట్ లేదని చెప్తున్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు ఉన్నారు. వాళ్ళు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. సో గెలుపును ప్రభావితం చేసేటువంటి స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఇది నిజంగా ఒక గేమ్ చేంజింగ్ డెసిషన్ అవుతోంది అంటంలో ఏమాత్రం డౌట్ లేదు. కార్మికులు అందరూ కూడా గంపగొత్తగా ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని గౌరవించి అటు ఓటు వేస్తే గనక గెలుపు ఇటు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉందని కూడా కొన్ని విశ్లేషణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు కాళ్ళకి బలపం కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు అందరూ కూడా జూబ్లీ హిల్స్ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రకటన చేయటం పట్ల ఇది కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇప్పుడు కార్మికులు ఓట్లు చాలా కీలకంగా మారుతున్నటువంటి ఈ తరుణంలో కార్మికుల పక్షాన నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది లాభం చేకూర్చే అవకాశం ఉందని కూడా ఒక చర్చ వినిపిస్తోంది. చూద్దాం నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉంటాయి, గెలుపుని ఈ నిర్ణయం ఏ మేరకు ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అన్ని 24 క్రాఫ్ట్స్లో కూడా కార్మికులు ఉంటారు. మనకు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, తర్వాత ఫైటర్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, ప్రతి ఒక్క విభాగంలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ ఓట్లన్నీ కూడా ఒకవైపు పడితే కనుక డెఫినెట్గా ఇది ఒక చేంజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అనటంలో డౌట్ లేదు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాంట్లో భాగంగానే ఎన్నికల ప్రచారంలో మిగతా పక్షాలకు, ప్రతిపక్షాలకు అందకుండా ఒక వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఈ డెసిషన్ తీసుకుని కార్మికుల పక్షాన నిలిచారు అని చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. సో చూద్దాం భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పటి నుంచే నేను ఆదేశాలు ఇస్తున్నా అన్నారు. మరి నెక్స్ట్ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఆ టికెట్ల రేట్లు పెంచుకున్నప్పుడు 20% ఆ లాభాలు అనేవి కార్మికులకు ఏ మేరకు వస్తాయి, దాని విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఇండస్ట్రీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది.